హలో ఎవరివన్, నేను మీ యోగి. ఈరోజు అయితే ఒక మంచి టాపిక్తో వచ్చేసా. ఫిబ్రవరి 6 నుంచి ఫస్ట్ సెమ్కి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తారు కదా, చాలామంది జూనియర్స్ అడుగుతున్నారు అని ఏది ఎట్లా ఉంటుందని ప్రాసెస్. సో సింపుల్గా చెప్తున్నా, ఎవరు భయపడకండి, కూల్గా రాయండి. ఇప్పటిదాకా చదవలేదు అసలు ఏం లేదన్నా లైట్, ఎందుకంటే చాట్ జీపీటీ ఉంది, యూట్యూబ్ ఉంది. నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఒక 2 days బిఫోరే కదా చదువుతాం. సో బాగా యూజ్ చేయండి చాట్ జీపీటీ, మంచి ప్రాంప్ట్స్ ఇవ్వండి. అది మీకు ఆన్సర్ అర్థమయ్యేదాకా రియల్ టైం ఎగ్జాంపుల్స్ అట్లా అడిగితే ఆటోమేటిక్గా అది మంచి ప్రాంప్ట్స్ అయితే ఇస్తే అది మంచి రియల్ టైం ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తుంది. సో చాట్ జీపీటీని బాగా యూజ్ చేసుకోండి. మెయిన్గా సి, మా సీనియర్స్ కానీ మా క్లాస్ కానీ చాలామంది సి అనేది ఉంచేశారు. సి అనేది అస్సలు ఉంచకండి. సి ముందు క్లియర్ చేయడానికి ట్రై చేయండి. సికి కూడా ఒక పర్టికులర్గా ఆ క్వశ్చన్స్ అయితే పడతాయి. అవి ఆపరేటర్స్ అవని, కండిషనల్ అవని, యారేస్ అవని, స్ట్రక్చర్స్ అవని, ఇవి పక్కా పడతాయి కాబట్టి అవి ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళండి. మెయిన్గా సి అయితే ఇవన్నీ నార్మల్ సబ్జెక్ట్స్. ఇంకే ఏ కూడా కొంచెం యూట్యూబ్ చూడండి, చాట్ జీపీటీ ఇవన్నీ యూజ్ చేయండి. మ్యాక్సిమం సింపుల్గా ఇస్తారు పేపర్ అయితే. మెయిన్గా ఇది చెప్తున్నా, రైటింగ్ బాగున్న వాళ్ళకి 95+ దాటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి పక్కగా. సో నాది అంత బాగా ఉండదు రైటింగ్. సో గట్టి కష్టపడ్డా కానీ 85% ఇప్పుడు వరకు అన్ని కలిపితే 85% ఉంది నా 5th సెమ్ వరకు. సో మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఇంటర్లో 698 వచ్చి, అప్పుడు నేను క్రికెటర్ని. సో క్రికెట్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను కాబట్టి 698 వచ్చే. రీసెంట్గా ఒక కంపెనీ వచ్చింది, ఆ కంపెనీకి 70 అడిగారు. సో 2 మార్క్స్తో అవ్వలే, కొంచెం పెయిన్ ఉంటుందిగా. సో అందుకే మార్క్స్ కూడా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు చాలా ఛాన్స్ ఉంది, 95 తెచ్చుకోవడానికి మాత్రం చాలా ఛాన్స్ ఉంది రైటింగ్ బాగుంటే. సో నీట్గా రాయండి. 10 మార్క్స్ అనేవి 5 ఉంటాయి కదా. సో 3 pages అయినా 4 pages అయినా రాయండి. చిన్న రైటింగ్ అయితే 3 pages, పెద్ద రైటింగ్ అయితే 4 pages రాయండి. రైటింగ్ మీద స్లోగా నీట్గా రాయండి. పక్కాగా అందరూ మంచి మార్క్స్ తెచ్చారని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. సైనింగ్ ఆఫ్ యోగి.